ఫిట్ గుడ్ అంటారా రే, డోంట్ బి ఫ్యాటీ బ్రో. వచ్చే బ్రో లేకపోతే సపరేట్గా అని దిగాల్సి వస్తుంది బ్రో. నీ రిజల్ట్ చూడు బ్రో. రిజల్ట్ కోసం వచ్చిన జోసా ఏనా డోన్సేగా లోడింగ్. అరే అరే పొట్టు పొట్టు వర్షం వస్తుంది ఆయా షేర్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇవాళ మళ్ళీ మనం వాకింగ్కి వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ మీరు బర్త్డే వ్లాగ్ చూసుంటే మీకు తెలిసేది ఎవరితో పోతున్నా అని. మా ఫ్రెండ్ అంతా పోతున్నాను అనమాట. వాడు రారా ప్లీజ్ రారా. కొన్ని రోజుల నుంచి వాడు సావడుతుడు అన్నమాట. రారా ఫోన్ చేస్తున్నాడు. కానీ నేనే సరే లేచి లేకపోయినా ఇలా బై మిస్టేక్లా రింగ్ లేచి ఫోన్ ఎత్తిన అండ్ వీఆర్ గోయింగ్ టు వాకింగ్. Bye. Well, good morning guys. Good morning బేటే. చాలా రోజుల తర్వాత చెప్పేసా. ఇప్పుడు పర్ఫెక్ట్ గుడ్ మార్నింగ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూర్చున్నాం. ఇగ్నోర్ ఓకే. ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. యోగా వెళ్ళిపోతాం. ఇక రన్నింగ్ కొట్టుకుంటా జాగింగ్ కొట్టుకుంటా వెళ్ళిపోతాం. స్టార్టా బ్రో. A few moments later. Guys, రన్నింగ్ చేయండి. ఖాళీగా అయితే కూర్చోకూడదు. లేకపోతే ఎగ్జాంపుల్ నేనే నా దగ్గర లావు అవుతారు. అవసరం మనకి అని బక్కగా ఉంటేనే ఫిట్ ఉంటాం బ్రో. తప్పదు. ఫిట్ గుడ్ అంటారా రే, డోంట్ బి ఫ్యాటీ బ్రో. వచ్చే బ్రో, how you feel? So difficult. Short circuit. బెంగళూరులో కొడితే మంగళూరులో పడింది. గాయస్ వి కేమ్ టు హోమ్. మమ్మీ ఉందన్నమాట. మమ్మీ ముందు వ్లాగ్ తీసే వేసుకుంటారు అన్నమాట. సరే రైట్, ఇక మళ్ళీ వస్తా. టిఫిన్ ఫ్రెష్ అప్. ఐ విల్ కమ్. मम्मी है अभी आया घर को. मम्मी डांटती तुम्हारा पता नहीं, मेरी मम्मी मार. ठीक है फिर मिलते. A few moments later. సో నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా యూట్యూబ్ థంబ్నైల్స్ గైస్. మీరు వీడియో చూసే ముందు ఒక ఫోటో కనపడుతుంది కదా వీడియోకి, ఆ ఫోటో క్లారిటీస్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి ఆ క్లారిటీకి? చూద్దాం, ఏమన్నా సొల్యూషన్ దొరికితే అదే క్యారీ ఆన్ కొట్టిద్దాం, ఏఐతో చేపిద్దాం. లేకపోతే సపరేట్గా అని దిగాల్సి వస్తుంది. సపరేట్గా ఫోటోలు దిగి పెట్టాల్సి వస్తుంది థంబ్నైల్ కోసం. చూద్దాం, వి ట్రై అవర్ బెస్ట్ ఏమవుతుంది. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయిపోయినాక టిఫిన్ అన్నం తింటా. తర్వాత చూద్దాం. గైస్ ఆల్రెడీ చెప్పినా కదా నా ప్రాబ్లం, థంబ్నైల్స్కి హై క్వాలిటీ పెరుగుతలేదు, ప్లస్ బ్లర్ కనపడుతుందని. గెస్ వాట్, ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రాబ్లం కోసం సెర్చ్ చేసిన. అయితే ఒక ప్రాంప్ట్ ఇచ్చింది అన్నమాట ఏఐ ద్వారా. ఆ ప్రాంప్ట్ నిన్న ఫోటో అదే నా థంబ్నైల్స్కి డౌన్లోడ్ చేసి గూగుల్ జెమినైకి ఇచ్చి ఆ ప్రాంప్ట్ ఇస్తే పీక్స్ లెవెల్ ఇచ్చింది. పీక్స్ లెవెల్లో మొత్తం ఫుల్ క్లారిటీ ఉంది. ఒక్క డీటెయిల్ కానీ ఏఐ లెక్క అనిపించట్లే. అంటే చూడ్డానికి మంచి అట్రాక్టివ్ ఉందన్నమాట నా ఫొటోస్. నేను షాక్ అయిపోయినా. ఇప్పుడు నాకు థంబ్నైల్స్కి ఏ ఢోకా లేదు. అవునా, నిజమా? ఇప్పుడు ఇట్లా అని ఒకటి దిగింది అనుకో, అది నేను స్క్రీన్ షాట్ అన్నా లేకపోతే డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకొని చక్కగా జెమినైకి పోతా. జెమినైకి పోయి ఆ ఫోటో ఇచ్చి ఆ ప్రాంప్ట్ ఇచ్చేస్తాను. ఫుల్ క్లారిటీలో నాకు ఆ ఫోటో ఇస్తుంది రా. సో నిన్న నుంచి ఇదే బట్టల మీద ఉన్నా. స్నానం చేయాలి, తినాలి. సో ఇప్పుడు నేను స్నానం చేస్తున్నా తెలియదు, ఎప్పుడు స్నానం చేస్తున్నా నాకు కూడా కరెక్ట్ తెలియదు. గాయస్ ఇప్పటికిప్పుడే ఫిక్స్ అయిపోయినా ఛార్జింగ్ చేద్దామని. ఫోన్ ఛార్జింగ్ పెట్టే ఉంది. ఇప్పుడు దీనికి పెట్టే ఉంది అనమాట. పెట్టి నేను వీడియో తీస్తున్నా. సో ఇప్పటికిప్పుడు నేను స్నానం చేద్దామని ఫిక్స్ అయిపోయినా. టవల్ ఈయనే ఉంది. ఈయనే ఉంది.
నా క్యాప్ ఫ్యాన్స్ ఉన్నారంట దానికి కూడా, ఇది ఎక్కడదో నాకేది అర్థమవుతుందా మరి. సో ఎస్, అది టవల్ తీసుకొని ఇక స్నానం చేసేసి వస్తా. గాయస్ ఫ్రెష్ అప్ అయిపోయినా, అన్నం తింటున్నా. 2 hours later. తినేసిన ఫ్రెష్ అప్ అయిపోయింది, అంతా అయిపోయింది అన్నమాట. తినేసి అంత అయిపోయింది. సో ఎస్, ఇప్పుడు ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండు, బయట వస్తా అన్నాడు. సో వాడు వస్తే వాడు ఎటు తీసుకుపోతే అటే వెళ్ళిపోతా. ఈ షాంపూ పెడితే ఇది బాధ ఫ్రెండ్స్. ఇక వాడే ఫోన్ చేసి మాట్లాడతావు ఇప్పుడు లైవ్లో. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ ని తొక్కిబారు దొబ్బుతా. లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకేనా చెప్తున్నా. చింత చిగురా బ్రో, నీకు ఫ్యాన్స్ ఉంటారంట కదా బ్రో బయట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా మీ అన్నగారి రిజల్ట్ ఏమైంది అడుగు. మీ అన్నగాడి అనయా అనయా నీ రిజల్ట్ అనయా. వేస్ట్ గాడు, వరస్ట్ గాడు. నా తర్వాత ఈడే ఇక నాకన్నా ఎక్కువనే మీ అన్న సంసారి. బ్రో నీ రిజల్ట్ చూడు బ్రో. రిజల్ట్ కోసం వచ్చిన జోసా ఏంది అడ్వాన్సేగా. ఇంగ్లీష్ రాదు. అరే 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 ఏంద్రా నీ గురించి పెట్టేది. తెలిసి మావా నీకున్న మన ఏరియాలో ఎవడకుండదురా. బ్రో నీ అడ్వాన్స్ బ్రో, నీ అడ్వాన్స్ ఏమైంది? కమాన్ బ్రో. అన్ని క్యాపిటల్ రా కాదు. సెక్యూరిటీ పిన్ ఏంది అది? పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ 70V910. నీ రిజల్ట్ ఇప్పుడు ఇట్లా రావాలి కొడితే. రిజల్ట్ రాదురా, లాగిన్ అయింది. లాగిన్ అయినాక రిజల్ట్ రావాలి కదా ఇప్పుడు. కొట్టినా లాగిన్ రైట్ వెజ్. లోడింగ్ 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 లోడింగ్. అరే గుడ్ బై, నువ్వు కూడా ఎప్పుడా? లోడింగ్ లోడింగ్. అరే అరే ఓటీపీ 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 చెప్పు బ్రో. ఓటీపీ చెప్పు బ్రో, నేనే కొడతా. డింగ్ 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 డింగ్. ఓ అరే ఒక ఓటీపీ వచ్చింది చెప్పు. నువ్వు ఉండవా. రైట్ కమాన్ బ్రో సబ్మిట్. నా పానం కూడా ఎందుకు? లోడింగ్. అరే రే వద్దురా రే, అది యూట్యూబ్ తీసేస్తా అట్లాంటి ఫోటోలు చూస్తే. బ్రో నీ రిజల్ట్ బ్రో ఏంది బ్రో? నువ్వు బిజీ ఉంది రాడు. కమాన్ కమాన్ వచ్చింది. ఇప్పుడు పెట్టాలి నాని అని పాట ఉంటుంది కదా. డియర్ క్యాండిడేట్ ఏంది ఇది? As per your friend choice, no seat has been allotted you in this round. ఓ మై గాడ్. గిన్ని పెడితే కదా ఒక కాలేజ్ కూడా రాలేదు అబ్బో. అంతే ఉంటది బ్రో కౌన్సిలింగ్ అంటే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాగొట్టి ఎందుకు ఉండని. మరి సెకండ్ దాంట్లో పెడతావు మళ్ళీ సెకండ్ పెట్టలేదా? మంచిగా పెట్టి సెకండ్ దాంట్లో. అరే వరంగందిరా ఇంచేపే కలిసినాడు. ఫోన్ చేయరా. ఇంచేపు కలిసి అరే అంత ఐడియా రాలేదు బ్రో. ఏమంటావు? మరి ఐడి ఉన్నా పాస్ Dear candidate, as per your friend choices, no seat has been allotted in this round. Okay. రౌండ్ లో ఉన్నాయి బ్రో. ఆరా వస్తలే వస్తుంది వస్తుంది. నాదేం లేదు. పైలట్ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు నేను అవపడితే నాకు హాయ్ చెప్పండి అంతే. పైలట్ నూరా ఐఐటి అందరు టాపర్స్ ఉన్నారు. ఒకటే ఫ్రేమ్ లో ముగ్గురు టాపర్స్ ఇప్పుడు చూసా. సారీ బ్రహ్మ నాటే టాపర్ అవునా నిజమా? తెలుసుగా ఎంసెట్ ఐఐటి బాయ్. మధ్యప్రదేశ్ చూపించున్నారా బ్రో నీకోసం పాట గెలిచిన ఇంట్లో ఉన్నప్పుడు పెట్టాలి. పెడతాను పర్వాలేదు చేస్తున్నా బ్రో సాంగ్. సౌండ్ పడాలి కష్టము.
బ్రో ఎట్లా ఫీల్ అవుతున్నావు బ్రో రాకపోతే? బ్రో నాకు గిరాకీ వచ్చింది బ్రో. చెప్పు బ్రో, ఏమైనా సలహా, ఏమైనా క్వైట్స్, ఏమైనా మోటివేషన్ దీనికి? నెవర్ గివ్ అప్. ఇప్పుడు చెప్పు బ్రో, నెవర్ గివ్ అప్. ఇంకా 6 అటెంప్ట్స్ ఉన్నాయి మనకి. అరే మనీ బ్రో, పోలీస్ వాళ్ళ లెక్క కాదు బ్రో. తెలుసుగా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ. రిషి హాస్టల్కి పోవాలి ఇక. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఎస్ గైస్, మణిగాన్ షాప్ నుంచి ఇప్పుడే బ్యాక్ వచ్చేసినాక, బట్ మణిగాన్ షాప్లో ఉన్నప్పుడే మా ఫ్రెండ్ గారు ఇంకోటి వచ్చిన అనమాట. వంద నా చూడరా అంటే అదే ఏంటది జోసా అని పిలుస్తారు అనమాట, NITs అది వస్తే. సో మా వాళ్ళు ఒకడు వానికి రిజర్వేషన్ ఉందన్నమాట. సో వానికి ఒక డిజబిలిటీ ఉంది, సరే వదిలేసే. సో వాంది చూసినా వానికి వచ్చింది NIT వచ్చింది. ఏడు వచ్చిందో తెలుసా? ఇలా స్క్రీన్ షాట్ వేస్తున్నా చూడు. ఎస్, గీడ నాగాల్యాండ్లో వచ్చింది బ్రో. నాగాల్యాండ్, దాని లొకేషన్ ఈడ చూడు, లొకేషన్ ఏడుందో చూడు. ఇక్కడ చూడు సార్, నాగాల్యాండ్ ఏడుందో చూడాడో సార్, మ్యాప్లో చూడరా. వీడు ఎక్కడ తెలంగాణ, ఇది ఎక్కడ నాగాల్యాండ్ ఎన్నో ఇండియా కొస్తకున్నది, ఎన్నో అవుట్ ఆఫ్ అది ఒక స్టేటే, కానీ అది ఎన్నో మయన్మారు, మళ్ళీ కోహిమా ఏమో చెప్తుంది. చూడు సార్, ఆడుంది చూడాడు. ఏంటది అసలు, అది ఏంటది? వీడికి పోవాలంటే 2 రోజుల జర్నీ పడుతుంది. 2 రోజుల జర్నీ ట్రైన్లో. అసలు వాడికి హిందీయే రాదు. వాడు అడిగి పోయి బస్ అక్కడ హిందీయే మాట్లాడుతుంటే మనకు తెలియదు. అది అక్కడ ఏం భాష మాట్లాడతారో మనకు తెలియదు. నాగాల్యాండ్ అంటే వాళ్ళకి హిందీయే ప్రాపర్ ఉంటుందో తెలియదు, వేరే లాంగ్వేజ్ ప్రాపర్ మనకేం తెలియదు. సో ఇప్పుడు మణిగాడిది ఏంటంటే, మణిగాడు ఒక 6 ఫేసెస్ ఉంటాయంట. 6 ఫేసెస్లో ఫస్ట్ ఫేస్ పోయింది. వాడు ఇంకా మ్యాక్సిమం 3 దాకా ట్రై చేస్తాడేమో, దాంతో తోలేస్తాడు. వీడు కూడా ఇప్పుడు నాగాల్యాండ్ వచ్చినోడు కూడా చూస్తాడు పోవాలా వద్దా అని. సో ఎస్, అరే నాగాల్యాండ్ అంటే కొంచెం కష్టమే, చూద్దాం. సో ఇప్పటికైతే 11:25 అయింది టైము. సో ఇప్పుడు ఒక సినిమా చూద్దామని అనుకుంటున్నా. సినిమా చూస్తానో చూడో నాకు కూడా తెలియదు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ హూ ఆర్ ద NITians. ఆ NIT కొట్టిన వాళ్ళకు నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్, అండ్ MSET కొట్టిన వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే నాకు MSET రాలేదు, మంచి ర్యాంక్ రాలేదు, NIT రాలేదు, మంచి ర్యాంక్ రాలేదు, నేను డిస్క్వాలిఫై అయినా అనుకునే వాళ్ళకు ఒకటే, MSET లైఫ్ కాదు, NIT లైఫ్ కాదు, ఇంకా బోచ్చడున్నాయి అవుట్ ఆఫ్ స్ట్రీమ్స్. బయటికి వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, వాట్ ఎవర్ ఏది దొరుకుతుంది ఇళ్ళకి ఇరికిపోండి, కానీ లైఫ్ని మాత్రం ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అర్థమవుతుందా మీకు? ఆల్రెడీ నేను ఎప్పుడు ఒక వ్లాగ్లో చెప్పినట్టున్నా, నేను మమ్మీతో తిట్లు తింటే కూడా అందులో ఎంజాయ్ చేస్తా అని చెప్పిన అన్నట్టు గుర్తు నాకు. సో ఎస్, ఎక్కడున్నా కానీ లైఫ్ని మాత్రం బాగా ఎంజాయ్ చేయండి, అండ్ దట్స్ ద మెయిన్ మోటివ్. ఎప్పుడు చేస్తామో మన చేతుల్లో లేదు. ఏమో ఇప్పుడు నేను బయటికి వెళ్తే లారీ గుద్ది నేను రావచ్చు, తెలియదు మనకి. సో చెప్తున్నా, సో ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఏం లే, నువ్వు వీళ్ళ కోసం బ్రతకాలి, వాళ్ళ కోసం బ్రతకాలి, వీళ్ళని హ్యాపీగా, మన పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలి కాబట్టి మనం పైసలు సంపాదించి వీళ్ళకి అంతొద్దు. మనం ఎంజాయ్ చేద్దాం, మన పక్కన వాళ్ళని కూడా మనమే ప్రొటెక్ట్ చేసుకుంటాం, అంతే. జాబ్ చేయండి, అయిపోతుంది. పైసలు సంపాదించండి, అయిపోతుంది. సో ఫస్ట్ మనశ్శాంతిగా ఉండండి, అంతే ఇక. సో బీ హ్యాపీ, బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో దట్స్ ఇట్. సో ఇంకేం చెప్పాల్సింది ఏం లేదు. మూవీ చూస్తానే అనుకుంటా క్రింజెస్ జోక్ చెప్పాలి, ఇంకా ఒక క్రింజెస్ జోక్ చెప్పాలి, ప్లస్ ఒక క్వైట్ చెప్తా. ఇప్పుడు చెప్తా క్వైట్ క్రింజెస్ జోక్ ఇప్పుడే చెప్తా. ఒక క్వైట్ చూసిన అనమాట. ఇలా కోట్ వేస్తున్నా చూడొచ్చు. టు బీ ఆర్ నాట్ టు బీ, దాట్స్ ద క్వశ్చన్, బై విలియం షేక్స్పియర్. చిన్నప్పుడు ఎప్పుడో వీని పేరినట్టు గుర్తు, అంతే. సరే క్వైట్ గురించి మాట్లాడదాం. టు బీ ఆర్ నాట్ టు బీ. కొంచెం డీప్ థింకింగ్తో ఆలోచించాలి. దీన్ని ఆలోచిస్తేనే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నీకు ఎంత చెప్పినా నీకు ఎక్కదు, ఎందుకంటే నా పర్స్పెక్టివ్ వేరు, నా థర్డ్ POV వేరు, నీ థర్డ్ POV వేరు. నేను ఒకటి చెప్పిన అనుకో, అది నీకు అర్థమవుతుందా అర్థం కదా, అది నాకు తెలీదు. సో నీ థింకింగ్తో నువ్వు అర్థం చేసుకుంటేనే అది నీకు అర్థమవుతుంది. ఎస్, టు బీ ఆర్ నాట్ టు బీ. నా పర్స్పెక్టివ్లా నేను ఒక తీరుగా అనుకుంటున్నా, నేను అనుకునేది నీకు అర్థం అవుతుంది అంటే అది అర్థం కాదు. మ్యాక్సిమం పీపుల్స్కి అర్థం కాదు. నేనేమనుకుంటున్నా అది నువ్వు అనుకోవాలి అన్న రూల్ ఏం లేదు. ఒక క్రింజెస్ జోక్ చెప్తా విను.
ఒకవేళ బ్రిటిషర్స్ గనక మన హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు ఎక్కడుంటారు అంటే తెల్లాపూర్లో ఉంటారు. ఇదేరా క్రింజెస్ జోక్స్ అంటే. వీటిని క్రింజెస్ జోక్స్ అంటారు, నీకు తెలియదు. ఏంటి మమ్మీ ఎవడీడు? సో గైస్, ప్రస్తుతానికి మధ్యాహ్నం అయిందన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ పొద్దుగాలలో ఇప్పుడు చెప్పినట్టు గుర్తు నాకు ఏంటంటే నా థంబ్నెయిల్స్ అన్నీ లో క్వాలిటీలు ఉన్నాయన్నమాట. ఆ లో క్వాలిటీకి ఏంటి ఫొటోస్ అన్నీ ఈ నత్తి నాకు ఏజ్ పెరుగుతుంటే నత్తి వస్తుంది, చిన్నప్పుడు రావాలి అనేసి ఇది ఎక్కడ. సరే, ఇప్పుడు నా లో క్వాలిటీ ఫొటోస్ ఉన్నాయి కదా థంబ్నెయిల్స్ నా యూట్యూబ్లో, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని గూగుల్లోకి పోయి ప్రాంప్ట్ ఇచ్చి వాటి క్వాలిటీ పెంచి అప్డేట్ చేస్తున్నాను అన్నమాట థంబ్నెయిల్స్ని. ఇప్పుడు కనుక మీరు నా యూట్యూబ్లో నా వీడియోస్ థంబ్నెయిల్స్ చూస్తే ఒక క్వాలిటీలు ఉంటాయి అన్నమాట, మంచి క్లారిటీగా కనపడతాయి. మనుషులు కూడా అందులో ఎవరైతే నేనున్నా కానీ, నా ఫ్రెండ్స్ ఉన్నా కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ దిలే కానీ, ఓకే రైట్, నా ఫ్రెండ్స్ అంతా మంచి క్లీన్ కనపడతాయి ఫొటోస్ అనమాట. చూడగానే అరే ఇట్లా క్లీన్గా మంచిగా కనపడతాయి అన్నమాట, మొత్తం హెచ్డి క్వాలిటీలో కనపడతాయి అన్నమాట. సో వ్లాగ్స్ అన్నీ చూసేసేయండి, ఎంజాయ్ చేయండి. సో ఇవాళకి ఇంతే, నేను అన్నం తిని ఒక స్లీప్ వేస్తాయిగా, రేపు వ్లాగ్ స్టార్ట్ చేస్తాయిగా. సో ఇవాళకి ఇంతే అనుకుంటున్నా, ఇలా మరీ అంతేం లేదు చెప్తాను కూడా. సో ఎస్, రేపటి వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఐస్ మీ అందరికి బాయ్ చెప్పినా, మీకు బాయ్ చెప్పగానే వర్షం స్టార్ట్. అరే రే ఎస్, చూపిస్తా రైట్. ఇగో వర్షం మాత్రం పొట్టు పడుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. ఒకవేళ తగ్గితే చూపిస్తా, పెరిగితే కూడా చూపిస్తా. సో ఎస్, వెయిట్. పొట్టు వర్షం వస్తుంది, ఆయా షేర్ ఎట్లయితే అట్లా ఇక ఆయా షేర్. గైజ్, వర్షం పడుతుంది, వర్షం తగ్గుదామని ఫిక్స్ అయిపోయినా. వీఆర్ గోయింగ్ టు వర్షం. ఎస్, తడుస్తున్నాం. ఫోన్ తడిచిపోయింది గాయ్స్, ఫోన్ తడిచిపోయిందిరా. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.